చూడు అలా పెట్టుకోవచ్చు, ఏ పరిశాన్ ఉండదు. ట్రైన్ ఫస్ట్ ఇంప్రెషన్స్. టికెట్ అయితే బుక్ చేసినాం, 40,000 అయింది. ఇప్పుడు టికెట్ ఇస్తుంది అన్నమాట. ఇస్తే ఓకే, టైమింగ్స్ ఓకే, 10th 4th ఓకే, స్టేషన్ ఓకే, షీకెన్ ఓకే, 11 o'clock 11 ఓకే, 9:44 ఓకే, ట్రైన్ నెంబర్ ఓకే ఓకే, బోగి నెంబర్ ఓకే, ప్లేస్ నెంబర్ ఓకే ఓకే, 32. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ట్రిప్ వచ్చేసి ట్రైన్ జర్నీ. సో ప్రస్తుతానికైతే మనం అల్మాటీలో ఉన్నాం. అల్మాటీ అనే ప్లేస్లో అల్మాటీ 1, అల్మాటీ 2 అనే 2 ట్రైన్ స్టేషన్స్ ఉంటాయి. అల్మాటీ 2 ట్రైన్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా షిమ్కండ్కి అయితే వస్తాం. షిమ్కండ్ అనే ప్లేస్ కూడా కజాఖ్స్తాన్లో ఉంది. కజాఖ్స్తాన్కి బార్డర్ అనమాట. ఇంకా అదే లాస్ట్. సో అక్కడ నుంచి మళ్ళీ ఏ కంట్రీకి వెళ్తున్నానో గెస్ చేయండి. అక్కడ నుంచి మొత్తం 3 కంట్రీలకు అయితే వెళ్ళొచ్చు. మనం బై రోడ్ వెళ్ళొచ్చు, బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళొచ్చు. ఏ కంట్రీకి వెళ్తున్నానో గెస్ చేయండి. రైట్, సో రూమ్ అయితే వెకేట్ చేసిన. శరత్ వచ్చేసి శరత్ వాళ్ళ ఫ్రెండ్ మాస్కో నుంచి ఒక ఆమె వచ్చిందన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఆమెను పిక్ చేసుకుని వస్తారు శరత్. అండ్ నేను వచ్చేసి ఏంటంటే ఇదే మన అపార్ట్మెంట్, లోపలికి వెళ్ళాలి, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 kilometer నడిస్తే మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో లేకపోతే కొంచెం చీప్ లేకపోతుంది. క్యాబ్ బుక్ చేస్తే ఏంటంటే క్యాబ్ 2000 టెంగే చూపిస్తుంది. మెట్రో లేదంటే 100 టెంగే తోటి అయిపోతుంది. కొంచెం చలి బాగుంది, ఫ్రీజింగ్ అవుతున్నాయి హ్యాండ్స్. బట్ అగైన్ నడుస్తాం కాబట్టి కొంచెం బాడీ హీట్ ఎక్కుతుంది. బాగా నడవాలి, ఎటువంటి వెదర్ లేదంటే కొంచెం బాగా నడిస్తే మన బాడీ కరెక్ట్ ఉంటుంది. కొంచెం ముందుకైతే వచ్చిన అండ్ ఇలా పోవచ్చు అండ్ అలా కూడా పోవచ్చు మెట్రోకి. అలా కొంచెం లాంగ్ అవుతుంది. సో ఇలా వెళ్ళిపోతాను. ఇలా వెళ్తే కొంచెం దగ్గర అవుతుంది. పార్కింగ్ మాత్రం బాగానే ఉంది. చలికి అసలు ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు. అండ్ పెదవులన్నీ మొత్తము చలికి ఇవైతే షివరింగ్ వస్తూ ఉంటుంది కదా. సో అట్లా అయిపోయింది. అందుకని కొంచెం మాట తేడా వస్తుంది, అంటే కొంచెం మెల్లగా వస్తుంది అన్నమాట. కార్ పార్కింగ్ మాత్రం వస్తుంది, ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. అందరూ ప్రాపర్గా పార్కింగ్ తీసుకున్నారు. అవతారియా ఐస్ వరల్డ్, ఇన్విటస్కో, దరిహానా ఏమున్నాయి మొత్తం. మాట లోపలికి వెళ్తే మొత్తం అన్నీ ఉంటాయి. తెలుసు కదా మార్ట్స్ అంటే ఎట్లుంటాయి మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ. బిల్డింగ్స్ మాత్రం అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. బిల్డింగ్స్ కానీ ఎంత ట్రాఫిక్ అయినా కూడా హాంక్ సౌండ్ అనేది వినపడదు మనకి. నేను ఇంతవరకు వినలేదు. మరి అప్పుడప్పుడు కొడుతూ ఉంటారో నేను అబ్జర్వ్ చేయలేదు తెలియదు. కానీ నేను 3 days నుంచి తిరుగుతున్నా కదా, ఇంతవరకు ఎవరు హాంక్ కూడా కొట్టలేదు ఇంతవరకు. ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఫాలో అవుతారు. సేమ్ నాకు ఎట్లా ఫీలింగ్ వస్తుంది అంటే యూకే టైప్. యూకేలో నేను డ్రైవ్ చేసిన కూడా నాకు ఎలా అయితే ఫీలింగ్ వచ్చిందో ఇక్కడ నడుస్తుంటే అలాగే ఫీలింగ్ వస్తుంది, టు బి హానెస్ట్. మెట్రో వెళ్తున్నాను. నా రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 kilometer ఉంది. సో ఓకే, లెట్స్ సీ. మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పనిచేయదు యాక్చువల్గా. ఇంకొక 650 meters అయితే ఉంది. బేసిక్గా ఇక్కడ మెట్రో ఉన్నట్టు అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మనకు అంత గుర్తుపట్టకపోవచ్చు. అంటే ప్రతి మెట్రో పైన ఇట్లా ఎమ్ ఉంటుంది. అంటే మ్యారియోకి ఎమ్ అయితే ఎట్లా ఉంటుందో షేప్, ఆ కైండ్ ఆఫ్ షేప్ కొంచెం వింత ఉంటుంది అనమాట. నార్మల్ ఫాంట్ తోటి కాకుండా డిఫరెంట్ ఫాంట్ తోటి ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టచ్చు. అంటే ఒకసారి చూస్తే మనము రెండోసారి గుర్తుపట్టేయచ్చు. లేదంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ బదులు టూగీస్ నెంబర్ 2 GIS అనే ఒక యాప్ ఉంటుంది. అది నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని అందులో గూగుల్ మ్యాప్స్ బదులు అది వాడుకోవాలన్నమాట. ఇంగ్లీష్ చేంజ్ చేసుకోవాలి లాంగ్వేజ్. ఓకే, మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాము. సో చూపిస్తా క్లియర్గా ఎట్లుంటుందో. ఇవేంటంటే ఇవి ఎలక్ట్రికల్ బైక్స్. కజాఖ్స్తాన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. మనము ఇవి డ్రైవ్ చేయాలంటే కంపల్సరీ మనకి బ్యాంక్ కార్డ్ అయితే ఉండాలి. లోకల్ బ్యాంక్ కార్డు, మన ఇండియన్ బ్యాంక్ కార్డు. వీసా కార్డ్స్ పనిచేస్తాయి, కాకపోతే అవి డబుల్ ఛార్జ్, మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కదా, అది కొంచెం డేంజర్. సో లోకల్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా తెలిస్తే వాళ్ళతోటి క్లబ్ అయిపోయి తీసుకోవచ్చు. ఇగో మెట్రో చెప్పాను కదా, అది కనిపిస్తుందో ఏమో కైండ్ ఆఫ్ మ్యారియో ఫోంట్ ఉందన్నమాట. రెగ్యులర్ ఫోంట్ అయితే లేదు. సో ఏమవుతుందంటే ఇది మెట్రో అనమాట. సో చూద్దాం, మనము ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ వెళ్ళడానికి ఎట్లా పోవాలి తెలియదు. వెళ్ళి మ్యాప్ చూసుకొని
ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళటమే, అంత మించి ఇంకోటి చేసేది ఏం లేదు. ఓకే చలో. ఓకే ఓ చాలా కిందకు ఉంది, కంపల్సరీ మనం ఎస్కలేటర్ యూజ్ చేస్తుంది. సో ఈ మెట్రో స్టేషన్ పేరు వచ్చేసి సైరాన్, SAIRAN. ఇంగ్లీష్లో ఉంటుంది రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి కజక్లో ఉంది. ఎవరు కనబడట్లేదు, ఒక్కనే ఉన్నా. ఆఫ్టర్నూన్ మేబీ బిజీ ఉండకపోవచ్చు, ఈవినింగ్ కొంచెం బిజీ ఉంటుంది, జనాలు బాగానే వస్తారు ఈవినింగ్. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఆ సెక్యూరిటీ చెక్ చేసుకొని అప్పుడు మనం చూద్దాం డెస్టినేషన్ ఎక్కడ పోవాలో. నేను పోయేది మాత్రం రైల్వే స్టేషన్కి. సరే టు ద ట్రైన్స్ రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ కెమెరా అయితే ఆపేస్తాను. ఓకే ఓకే ఇది ఎగ్జిట్ వచ్చాను. ఓకే ఓకే హలో మ్యాప్స్. ఓకే 1 సెకండ్. స్టేషన్ ఓకే. This one is. I want to go to Almaty to railway station. Oh, no internet. Okay. It's fine. I'll go. 100. Okay. Right. Okay. 1 second. Thank you. See. Paujan Momoshwe Raimbek, куда тебе? Oh, okay. Right side. Okay. Raimbek. Okay. I'll take photograph. Raimbek. Okay. Okay. Thank you. Pasiba. Okay. ఆయన ఏమన్నా అంటే వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, ఇంటర్నెట్ ఒకటి లేదు, అండ్ ఇబ్బంది అయిపోయింది నాకు కూడా మాట్లాడటం. బట్ అగైన్ సో అతను ఏం చెప్పాడంటే ఏ స్టేషన్ పోతావు అంటే నువ్వు రైంబక్ బెటియార్. ఓకే రైంబక్ బెటియార్ అనే ప్లేస్కి అయితే వెళ్ళమన్నాడు. సో అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత చూద్దాం. ఓకే మాడేమనంటే ఇది ఫోటో తీసుకున్నాడు రైంబక్ బెటియార్ అని. రైట్ సో ఫోటో తీసుకున్నా, మన పేరు కూడా రైంబక్ ఎవెన్యూ ఆడ వరకు వేసి అల్మాటి వరకు చూద్దాం. క్యాబిన్ తీసుకున్నాం, మన మెట్రో వస్తుంది, మన మెట్రో వస్తుంది. మెట్రో వచ్చేసి ఓకే. సో మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక 750 మీటర్స్ మాత్రమే. మెట్రో తిరగడం బెటరు. అండ్ మెట్రోలో ఏంటంటే జస్ట్ నువ్వు 110 పే చేస్తే ఎంత దూరం అన్న పోవచ్చు. అంటే ఆ లేన్ ఏదైతే ఉందో ఆ లేన్ వరకు ఎంత దూరం అన్న పోవచ్చు. అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు, ఒక స్టాప్ పోయినా 2 స్టాప్లు పోయినా లాస్ట్ స్టాప్స్ పోయినా 110 కంపల్సరీ. 110 అంటే ఈజీగా 5.50, 100/5.50 అండి. ఎంత వస్తుంది చూడండి, ఆల్మోస్ట్ అలాగే మనకి 18 రూపీస్ వరకు వస్తుంది, 17-18 రూపీస్ వరకు వస్తుంది అందాజుగా. సో చలో రైట్, ఇక్కడ లెఫ్ట్కి అయితే పోవాలి.
లెఫ్ట్ కింద చూపించింది ఇక్కడ. రైట్. నమస్తే. yes. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్. యా. గుడ్. థ్యాంక్ యూ. పసిబాద్. క్రేజీ ఏంటంటే మన బాలీవుడ్ హీరోస్, ఎస్పెషల్లీ బాలీవుడ్ హీరోస్లా చాలా మందికి మన కొత్తగా అంటే మనకి ఓల్డ్ అంటే షారుఖ్ ఖాన్ వీళ్ళంతా ఓల్డ్, మనకి అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా మనం బచ్చగా ఉన్నప్పటి నుంచి హీరోస్. మిథున్ చక్రవర్తికి ఫ్యాన్స్ చాలా ఉన్నారు. ఎవరు అడిగినా కజాఖ్స్తాన్లో మిథున్ చక్రవర్తి అంటున్నారు. మన ఇండియన్ చూడగానే మిథున్ చక్రవర్తి ఇండియా అంటున్నారు. చాలా ఫేమస్ మిథున్ చక్రవర్తి హీరో. ఫైనల్ అయితే రీచ్ అయిపోయినా అల్మాటీ 2 రైల్వే స్టేషన్. కచక్లో ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేము. అల్మాటీ 2 టెమిపోక్ జోన్ బాక్. ఓకే, excuse me. Hello. Hi. Ravi. Yeah, okay. సో మొత్తం అయితే స్టేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ ఈ పిల్ల కూడా మా టికెట్ బుక్ చేసి దాన్ని ఇంకా బయలుదేరిపోతాం. 6:30 కదా మనకు ఉంది. అడిగినా 7:10 ఉందా. సో రిజర్వ్ చేసి ఇంకా బయలుదేరిపోతాం. ఓకే, చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చినాం. వచ్చేసి నేనైతే మటన్ చికెన్ పఫ్స్ తీసుకున్నాం. అండ్ అది కూడా చికెన్ అండ్ ఒక పోర్రిజ్ సలాడ్ అండ్ ఇంకేమో తీసుకుంటున్నాడు. సో తినేసి ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. డిన్నర్ కూడా మొత్తం ఫినిష్ చేసినాం. లంచ్ చేయలేదు, బట్ డిన్నర్ కూడా ఫినిష్ చేసినాం. స్టేషన్లోకి వెళ్తాము. అండ్ అనగా తీసుకుందా విత్ ఆరెంజెస్. టైం వచ్చేసి 6:50 అవుతుంది. 15 minutesలో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ జనాలు అందరూ మన ఇండియాలో మన మామూలుగా రైల్వే స్టేషన్లో ఎవరైతే ఎట్లా అనౌన్స్మెంట్స్ జనాలు ఎట్లా ఉంటారో తెలుసు కదా, సేమ్ పద్ధతి. కాబట్టి చలి ఉంది, తెల్ల మొక్కలన్నీ అంతే, అంతమించి చేయండి. చూపిస్తే చూడండి. ఇగో మన ట్రైన్ స్టేషన్ ఇది అల్మాటీ 2 ట్రైన్ స్టేషన్. ఓకే, సేమ్ గ్రూప్లో ఫ్యామిలీ అట్లా పోతున్నారు అనుకుంటా. సో యా, థ్యాంక్ యూ. ట్రైన్ వెనకాల చేస్తుంది, వెనకాల వాళ్ళు కూర్చున్నాడు. రిజర్వేషన్ ఉంది కాబట్టి పొగలు బాగా వెళ్తానే మరి బొగ్గుతా నడుస్తుంది బండి. అయినా వై ఇట్స్ మచ్ స్మోక్. It's okay. But that was smoke. I know it's not the fire, but why? It's not electrical or? Bike in the I'm first time. First time? Okay. First time Seeing. Oh, okay. Leonie అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. She is enjoying a lot. Okay, dance. ఏ జించిక్ ఎంత బాగా చేస్తుంది. రైట్. సో బుకింగ్ అయితే మన అయింది కాబట్టి కోచ్ లాస్ట్ ఇచ్చారు. సో వెళ్దాం లోపలికి. సీక్రెట్ ఉంది సండి మొత్తం ఘోరంగా ఉన్నాగా. నేను అంతా ఎక్స్పెక్ట్ చేసిన.
నా సీట్ అయితే ఇక్కడ వచ్చింది. నాది సీట్ నెంబర్ ఎంత 40 ఇది. అండ్ వీళ్ళది 32 ఒకది 30 ఒకది. అండ్ సీట్ స్పెషాలిటీ ఏంటంటే మన లగేజ్ చూడు అలా పెట్టుకోవచ్చు. ఏ పరిశానం ఉండదు, ఇక పడుకోవచ్చు, పెట్టుకోవచ్చు. దొంగల భయం ఉండదు. మనకేంటంటే సీట్ కింద ఇట్లా ఇచ్చి పడుతాము. దీనికి అట్లా లేదు, బాగుంది, ఫైన్. Oh my God. Train first impressions. టీషర్ట్స్ అనమాట. సో చెక్ చేస్తున్నాడు. బంగారి Free. Oh, it's really настроен. Вы с ними? На чемпионате, да? Да. Так, какое место? 30-е. 30-е, 32-е и 40-е. Сейчас. ఎక్కినప్పటి నుంచి తింటూనే ఉన్నాం మా గిద్దలు. ఓకే, బెడ్షీట్ కూడా మనకి ఇస్తున్నారు. దీంట్లో బెడ్షీట్ ఉంటుంది అండ్ పిల్లో కవర్ ఉంటుంది. టవల్ కూడా ఉంది. మా టికెట్కి టవల్ కూడా ఇచ్చింది కాక. పెద్ద అన్ని పంచింది మాకైతే ఇప్పుడే. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో బెడ్షీట్, టవల్, పిల్లో కవర్. ఓకే, got it? Ото жоғалтып не қылатын болсаңыздар төлейсіздер. А то кеше айқай болған. Мынау жаңадан не қылады. In cabin, half towel Okay. and two for pillow. For pillow. Pillow, okay. Yes, and one for this. Okay. Yes. And if you lost anywhere, You have to pay. yes, you can pay. You need pay. How much pay? And he 1000 Kazakh? he yes. 1000 tenge? Tenge. 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 సో పెద్దనా మొత్తం ఇది పంచగానే వెనకాల అందరూ మొత్తం రెడీ చేసుకుంటున్నారు. సో మా ముగ్గురికి అయితే 3 బెడ్షీట్లు, ఇట్లనే టవల్స్ ఉన్నాయి, ఇట్లనే పిల్లో కవర్స్ ఉన్నాయి. కింద ఒక బెడ్షీట్ అంట, పిల్లో కవర్స్ 2 అంట. ఇలా ఏమన్నా మనం పోగొడితే డబ్బులు అయితే కట్టాలి. చించి పడుతుంది. చికెన్ నాకు బొక్కుంటుంది, పడగల. సో చికెన్ అట్టప్పుడు No, what is it? Jelly. సో ఇదొక కైండ్ ఆఫ్ కప్ కేక్. ఇందాక చికెన్కి 2 పార్సల్ తీసుకున్నాం, కైండ్ ఆఫ్ సమోసా టైప్ అండ్ చిప్స్. సో మొత్తానికి అయితే టైము 8:30 అవుతుంది. మా ఇద్దరు ఇత్తులు మొత్తం సర్దుకుంటారు. బెడ్ సెటప్ వేస్తున్నారు. మార్నింగ్ మార్నింగ్ అంటారు. అవును మరి ఇప్పుడు అన్నీ పెట్టింది చూసినా రైట్. బెడ్ అయితే వేసుకున్నా. ఈ పిల్లో తీసుకుని ఇట్లా కూడా కొట్టచ్చు. ఇలా బాగా చిల్లు ఉన్నది, బాగా టైం పడుతుంది. ఒక రోజు అయితే కదా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఆడుకుంటున్నాను నేను కూడా.
We have 2 kilo. Oh, one only. Sorry. Oh, One big. can you? No. You just hold this one. I'll put 1, 2. ఏ చాలా దగ్గర వస్తుందమ్మా ఇది కెమెరా. Okay. చలో పోయి చాయ్ పోయి అబ్బా. బస్ 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 బస్. మన లియోని దగ్గర మంచి కట్టుబాట్లు అలవాట్లు బాగానే ఉన్నాయి. ముందు ఆపై ముందు ఇంకా చాలా చాలా ఉంటాయి. చూపిస్తా లాస్ట్లో. ఫినిష్డా లియోనియా? ఫినిష్డా? ఫినిష్. ఓకే. సో ఆల్ సెట్. మొత్తం అందరైతే పడకలు వేసుకొని పడుకుంటున్నారు. నేను కూడా పడుకుంటున్నా పడకలు వేసుకుని. సో గ్యాప్ చాలా చిన్నగా ఉంది. ఇటు వెళ్ళేసి తాగేటట్టుంది. ఇంతే. మన ట్రైన్స్ అంటే కొంచెము హైట్ ఎక్కువ ఉంటుంది. ఇది అసలు హైటే లేదు. సో కొంచెం అది కూడా డిసడ్వాంటేజ్. కానీ కాకపోతే ఈ లెంత్ మాత్రం ఓకే ఉంది. లెంత్ బాగుంది కానీ ఈ డిస్టెన్స్ అసలు లేదు. సో ఇంకేం చేయలేము, పడుకోవాలి. 4 రోజులకి అస్సలు నిద్ర లేదు. మొత్తం అటు ఇటు తిరుగుడు అవుతుంది. అందుకే మొత్తం హెడ్ ఏక్ చాలా ఇది ఉంది. బట్ ఎనివే, సో మీతో విషయాలన్నీ మార్నింగ్ మాట్లాడుకుందాం. సో తెలుసు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకొక 40 మినిట్స్లో రీచ్ అయిపోతాం షిమ్కంట్కి. సో డైరెక్ట్గా అల్మాటి నుంచి షిమ్కంట్కి మాకు నిన్న నైట్ 7:45కి బయలుదేరింది. సో ఇంకొక 45 అంటే 9:45 రీచ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ అలా ఒక 14 అవర్స్ జర్నీ. సేమ్ లైక్ మనం అప్పట్లో పాత ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉంది ట్రైన్. పెద్ద ఓకే ఉంది, మరి అంత బ్యాడ్ కాదు, మరి అంత గుడ్ కాదు, ఫైన్. సో బెడ్ సెటప్ అని చూపిస్తా, చూడండి ఒకసారి. సేమ్ మన ట్రైన్లో ఎట్లయితే ఉంటే అట్లనే ఉంటుంది మొత్తం. సో ఇది నా బెడ్ సెటప్ పైన ఎడిటింగ్ చేస్తున్నాను. ఈ జనాలు అందరూ రెడీ అవుతున్నారు. సో రైట్. సో టైం వచ్చేసి 9:45 అవుతుంది ఎగ్జాక్ట్లీ. 9:45కి షిమ్కంట్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను, రైల్వే స్టేషన్కి. అల్మాటి రైల్వే స్టేషన్ నుంచి 7:45 PM ఈవినింగ్. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 9:45 అయితే రీచ్ అయిపోయాను. 14 అవర్స్ ఓవరాల్గా. ఇది వచ్చేసి వాటర్ హీటర్. వాటర్ హాట్గా ఉంటాయి అనమాట దాంట్లో. ఓకే ఓకే ఓకే. ఎండ బాగానే ఉంది కానీ కొంచెం చల్లగానే ఉంది వెదర్ అంతా. సో మేము వచ్చిన ట్రైన్ మాత్రం ఇదే, ఆ బోగి ఇదే బోగి అనమాట, 27020. చలో లెట్స్ గో. మా వాళ్ళు వస్తే ఇంకెళ్ళిపోవడం. ఇది కజాఖ్స్తాన్లో షిమ్కంట్ అనే ప్లేస్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఉజ్బెకిస్తాన్కి చాలా దగ్గర ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఎండ్ ఆఫ్ ది బార్డర్ అన్నమాట. మ్యాప్లో క్లియర్ చూపిస్తాను చూడండి. మా వాళ్ళు వస్తే చలో విల్ స్టార్ట్. రైల్వే స్టేషన్ దిగగానే పక్కనే కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో పూరి, చికెన్, బజ్జీలు, బ్రెడ్, వాటర్ బాటిల్స్ టూ. సో లియోనియా, హౌస్ ద జర్నీ? డూ యూ లైక్ ద జర్నీ? It's not a game, it's a rich thing.